దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దయగలిగినటువంటి దేవుడు, కరుణగలిగినటువంటి దేవుడు, మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించేటువంటి వాడైనటువంటి ప్రభువు మనల్ని అనుగ్రహించి మరి యొక్క తరుణాన్ని, మరి యొక్క ఆదివారపు సమయాన్ని, పరిశుద్ధ దిన సమయాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరొక్కసారి ఈ దినమున ప్రభు కృపలో ఈ విధంగా సంఘం అయితే మరి ఎవరి ఇంటిలో వారుండి మరి ఖాళీ సంఘాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మా పాస్టర్ గారిని కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. నేను పాస్టర్ గారు కలిసి ఒక ఆరాధన జరిగించుకుంటూ ఉన్నాం. సంఘం అంతా కూడా మరి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి లైవ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. వారే కాదు, మరి ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్నటువంటి వారిని అందరినీ బట్టి కూడా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి రోజులు గడ్డుగా ఉన్నాయి. మరి కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావం వలన ఇంకొంతకాలం ఈ యొక్క మరి చట్టాలు, మరి ఈ లాక్డౌన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయబడి ఉన్నది కనుక దానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నిటినీ బట్టి మనము ఈ విధంగా మరి ఆరాధన జరిగించుకుంటూ ఉన్నాం. దేవుడు మహింపరచబడుతూ ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి అటు దేవుని బిడ్డలుగా మనము సంతోషించే వారంగా ఉంటూ ఉన్నాం. మరి ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు ఎప్పుడు తొలగిపోతాయని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మరొకసారి వాక్యం ఆధారంగా దేవుడు మనల్ని బలపరుచున్నాయన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో ఈ యొక్క ఆరాధనంతటిలో, ఈ వాక్య ధ్యానంలో మీరు మాతో కూడా ఉండి దీవించబడాలని ప్రేమపూర్వకంగా లైవ్లో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి మనం చూస్తే ప్రతి విధమైనటువంటి కీడుకు, ప్రతి విధమైనటువంటి ఇబ్బందికి మనం అనేక రకాలైనటువంటి కారణాలను వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏమిటి కారణం అనేటువంటిని వాటిని మనం అనలైజ్ చేస్తూ ఉంటాం, అనాలిసిస్ చేస్తూ ఉంటాం. దయతో మనము దేవుని ఆదరణలో భద్రపరుచుకున్న వారంగా జ్ఞాపకం చేసుకోవాలి. గ్రహించండి ప్రేమైనటువంటి దేవుని వీట్లారా, ఏదైతే సమస్య ఉన్నదో సమస్యకు కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ క్రైస్తవులుగా మనము 1, 2 లేదా 3 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే మన దోషం ఏమిటి, మనం చేసినటువంటి పాపం ఏమిటి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా మన పాపమును బట్టి, మన దోషమును బట్టి శిక్ష మన మీదకి వచ్చిందా? ఇక రెండవది ఏమిటంటే సాతాను కుయుక్తి కుతంత్రం ఏమైనా ఉందా? ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో బలపడే వారంగా ఉంటూ ఉన్నప్పుడు అసూయతో ఉన్నటువంటి సాతాను కుయుక్తి చేత, కుతంత్రం చేత మనల్ని ఇబ్బంది పాలు చేయాలని, మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ యోబు పరిస్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే ఏదైనా విషయంలో దేవుణ్ణి ఏమైనా దూషించి దూరం అవుతామేమో, దూరం కావాలని ఆలోచిస్తామేమో అన్నటువంటి విషయంలో సాతాను ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇవేవి కాకుండా దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉండవచ్చు. ఇది కూడా ఏది లేకుండానే దేవుడు మహిమపరచబడటానికి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయవలసి వస్తూ ఉండవచ్చు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇది అందరికీ తప్పదండి, ఎవరికైనా తప్పదు, నమ్మిన వారికి తప్పదు, నమ్మని వారికి కూడా తప్పదు. అంతేకాదు, ప్రత్యేకంగా ముఖ్యంగా తనకిష్టమైన పిల్లలైతే ఎక్కువగా దేవుడి దృష్టి, మనమైనా అంతే కదా, మనకిష్టమైనటువంటి పిల్లల విషయంలో ఇంకొంచెం ఎక్కువగా దృష్టించి వారి మంచి చెడ్డ ఆలోచన చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారిని క్రమశిక్షణలో ఉంచాలని ఆశపడుతూ ఉంటాం. మీరు దావీదు విషయాన్ని తీసుకున్నట్లయితే మరి 2వ సమూయేలు గ్రంథంలో మరి 24వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూస్తే ఎంతో ఇష్టమైనటువంటి దావీదు కదా, దేవునికి నా హృదయానుసారుడైనటువంటి సర్టిఫికెట్ దేవుని వద్ద నుంచి పొందుకున్నటువంటి వాడు. అటువంటి దావీదు చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి దేవుడు శిక్షించడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే కరుణ కలిగినటువంటి దేవుడు ఈ 24వ అధ్యాయము 15, 16 వచనాల్లో చూసినట్లయితే మరి కొంత నష్టం జరుగుతూ ఉంటే
14వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనేది దావీదు అంటున్నటువంటి మాట. మరి దేవుని చేతిలో అంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైనటువంటి విషయం అనేది మనకు తెలుసు. ఆయన క్రమము కలిగినటువంటి వాడు, ఆయన పూర్ణ దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు, అటు వాటిలో కూడా ఏ విధమైనటువంటి తక్కువ చేసేటువంటి వాడు కాదు. మరి అటువంటి దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు, మరి ఇటువంటి ప్రేమలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు మళ్ళీ కష్టాలు ఏంటి, మళ్ళీ కన్నీళ్ళు ఏంటి అనేది మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ మీరు చూస్తే అందుకు యెహోవా 15వ వచనము 24వ అధ్యాయము 2వ సమూయేలులో మనం చూస్తే, ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేల వరకు అది జరుగుతుండెను. అందుచేత దాను నుండి బెర్షబా వరకు 70,000 మంది మృతి నొందిరి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే దావీదు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి కొంత శిక్షను తన మీదికి, తన జనముల మీదికి, అంటే ఇజ్రాయేల్ వారి మీదికి రప్పించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపము ప్రాయశ్చిత్తం చేయబడుతూ ఉన్నది, పాపము ప్రక్షాళన చేయబడుతూ ఉన్నది. ఆ పాపం ప్రక్షాళన చేయబడటం ద్వారా తిరిగి మారు మనస్సులోనికి, పాప క్షమాపణ పొందుకునేటువంటి దయలోనికి ఈ బిడ్డలు రాబట్టబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మీరు చూస్తే దేవుడే 16వ వచనంలో అంటాడు, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది అంటున్నటువంటి మాట చూడండి. దేవుడు సంతాపపడుతున్నాడు, ఆయనే నిర్ణయించుకున్నాడు, ఆయనే శిక్షిస్తూ ఉన్నాడు, ఆయనే సంతాపపడుతూ ఉన్నాడట. ఎందుకు వచ్చింది ఈ సంతాపం అంటే, ఆయన మిక్కుటంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మిక్కుటంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన కనుసన్నల్లో, ఆయన క్రమశిక్షణలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాడు. చెట్టు ఎదగటం చాలా సంతోషకరమైన విషయమే, కానీ అడ్డదిడ్డమైనటువంటి కొమ్మలు ఉంటే మనం కూడా ఏం చేస్తామంటే చక్కగా ఎదగటానికి వీలుగా అడ్డదిడ్డంగా ఉన్నటువంటి కొమ్మలను తీసివేస్తూ ఉంటాం. కొంత చిదుగు లేదా కొంత మరి చెడిపోయినటువంటి ఆకులు కొమ్మలను పూర్తిగా నరికి పక్కకు పారవేస్తూ ఉంటాం. దీనివల్ల మిగిలినటువంటి భాగము సంతృప్తిగా, గొప్పగా దీవించబడినటువంటి రీతిలో ఎదగటాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి మరి అటువంటి దయ కలిగినటువంటి వాడు, అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, వీటితో పాటు దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సంతాపము నొంది, ఇది ఒక్కసారిగా కాదండి, అనేక చోట్ల ఈ సంతాపము నొంది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన పశ్చాత్తాపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటే, ఇక్కడ చూస్తే అంతే చాలును అంటూ ఉన్నాడు. ఇక చాలయ్యా ఆపు అని ఏ దేవదూతకైతే పంపించాడో, ఏ దూతకైతే ఆజ్ఞ ఇచ్చి మరి సంహార దూతగా పంపించినాడో ఆ దూతను మరి ఆక్షేపిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, అడ్డుకుంటూ ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తెగులను ఆపివేయమంటాడు. ఇక చాలు అంటున్నాడు, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చినాడు. మరి ఆ దూత ఆ రోజుల్లో మరి ఏ విధంగా ఆ జనులను నాశనం చేశాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఈ రోజుల్లో ఈ జనులను, దేవుని బిడ్డలమైనటువంటి వారిని, దేవుని బిడలుగా లేనటువంటి వారిని కూడా, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి యావత్ మానవాళిని కూడా నాశనము చేయు దూతగా, నాశనము చేయు చీకటి ప్రభావముగా, నాశనము చేయు దురాత్మ శక్తిగా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది. ఇంకా అవుతూ ఉంది. ఒకనాడు దేవుడు సంతాపము నొంది దాంతో అంటాడేమో ఇక చాలు అనేసి అంటాడేమో. ఆ టైం వరకు, ఆ సమయం వరకు, ఆ సందర్భము వరకు మనము ఓపికతో కనిపెట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ మరి దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ తెగులు రావటం జరిగింది, ఆ శిక్ష రావటం జరిగింది. దానిని బట్టి ప్రక్షాళన జరగటాన్ని, దావీదు పశ్చాత్తాపడటాన్ని, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి మరి దేవుని మహిమపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మనమందరము కూడా తిరిగి మారు మనసులకు రావాలి. ఎందుకు మారు మనసు అండి? మరి మనమందరము కూడా క్రైస్తవులమే కదా, మనమందరం కూడా దేవుని బిడ్డలమే కదా, మనమందరము కూడా తప్పక దేవుడిచ్చినటువంటి పరిస్థితులను, ఆజ్ఞలను ఆకలింపు చేసుకుంటూ, ప్రయత్నం చేస్తూ, ప్రయాసపడుతూ అనుసరించాలనేటువంటి కృపలో నడిపించబడుతున్నటువంటి వారమే కదా. మనటువంటిప్పుడు ఎందుకు ఈ విధంగా మళ్ళీ అనే మాటను మనం వింటున్నామంటే, ఎక్కడో తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడో గురి యొద్దకు కాక కొంచెం డైవర్షన్ వస్తూ ఉంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాత నిబంధనలో మనం చూస్తే
మరి అనేకమైనటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మరి న్యాయాధిపతులు అనేటువంటి విషయంలో మనం చూస్తే, న్యాయాధిపతుల్లో కింద మీరు చూసినట్లయితే అనేక చోట్ల చక్కటి మాట అక్కడ ఉండటాన్ని మనము అసలు న్యాయాధిపతుల విషయంలోకి వస్తే ప్రతి న్యాయాధిపతి విషయంలోనూ ద సేమ్ సిచ్యువేషన్, ప్రతిదీ కూడా ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్గా మనము గమనించగలుగుతాం. అక్కడ కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఆ దేవుని కృప అనేది ఎట్లా ఉంది అనేది మనం గమనించినట్లయితే అద్భుత రీతిని దేవుడు తన బిడ్డలను ఆదుకుంటూ ఉన్నాడు. మన అసలు ఆ కష్టము, ఆ కన్నీరు రావటానికి కారణం ఏమిటనేది కూడా మనం చూస్తే, న్యాయాధిపతుల్లో నుంచి మనం కొన్ని మాటలు మనం చూస్తే, ముఖ్యంగా 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా సంతాపం ఉన్నది అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయము 18వ వచనంలో 18th వర్స్లో మనం చూసినట్లయితే, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు అంటే ఇజ్రాయేలీయులు విడిచినటువంటి నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి, ఇక్కడ కూడా సంతాపించి ఏం చేస్తున్నాడట మీరు చూసినట్లయితే, వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయించి వారి దినములన్నిటినీ వారి శత్రుల చేతుల నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలకు అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? ఎందుకు ఆ ఉగ్రత లేదా ఆ కోపాన్ని, ఆ తెగుళ్లను రప్పించాల్సి వచ్చిందంటే ఇక్కడ కొన్ని మాటలు చక్కగా ఉన్నాయి. ఆ న్యాయాధిపతులు ఒక్కొక్కరు చనిపోగానే కాదు, అంతకు ముందు కూడా అంటే పూర్వీకులు సైతము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే మూర్ఖపు ప్రవర్తన, అది విడువక ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయము న్యాయాధిపతులు 1వ వచనంలో మీరు చూసినట్లయితే, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున. ఇజ్రాయేలీలు ఎవరండి? తమ ప్రియతమ బిడ్డలు, దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవుని బిడ్డలు. అటువంటి వారు ఆయన దృష్టికి దోషులైనారంట. ఆయన తండ్రి అయితే వీళ్ళు బిడ్డలు, అంటే మనమందరము బిడ్డలము. ఈ బిడ్డలము ఏమయ్యామంట అంటే తండ్రి దృష్టిలో దోషులమైనామంట. మరి ఏ తండ్రి అయినా సరే బిడ్డలు దోషులైతే వారిని వదిలేస్తాడా? తిరిగి వారిని రప్పించుకొని వారి పాపాన్ని కడిగి వేసి వారిని క్రమశిక్షణలను తీసుకుని వచ్చి వారి దోషములు పరిహరించబడేలా సహాయం చేస్తాడా? చెప్పండి. కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఈరోజు ఫేస్ చేస్తుండవచ్చు. ఇవన్నీ కూడా ఒక ఆలోచనలో పరిపాటి భాగాలు మాత్రమే. మొట్టమొదట మన దోషాల వల్ల మనము దేవునికి సంతాపము కలగచేస్తూ ఉన్నాం. అటు సంతాపాన్ని బట్టి ఆయన కీడును కలగచేసి ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. మనం పొందుతున్నటువంటి బాధలను బట్టి ఆయన మనకు విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి న్యాయాధిపతుల్లో ప్రతి న్యాయాధిపతి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రతిసారి వారు దేవుని మార్గాన్ని విడవడం, దేవుని మార్గాన్ని విడవచ్చినప్పుడు వారిని అనుల చేతికి లేదా ఇతరుల చేతికి శ్రమ కొరకు వారిని అప్పగించడం చేయడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే వారు శ్రమ పడటానికి అప్పగించడం అనేది జరిగింది అనేటువంటి మాటను మీరు ఇక్కడ చూడవచ్చు. వారు శ్రమ పడాలి, వారు ఇబ్బంది పడాలి, అప్పుడు వారు తిరిగి దేవుని వైపు తిరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి చక్కగా ఈ విషయాన్ని మనం గమనిస్తే ఆ యొక్క ఎవరైతే వారిని అధిగమించి వారి పట్ల ఆధిపత్యం చెలాయిస్తూ వారిని శ్రమకు గురి చేశారో వారిని పూర్తిగా నాశనం చేయాలి దేవుడు. మీరు నెబుకద్నెజర్ పీరియడ్లో కూడా చూసుకోండి. మరి యూదుల మీదికి అనేక సార్లు 3 సార్లు దాదాపుగా ఆయన దండయాత్ర చేసి వచ్చి జయించి అనేకులను చంపి అనేకులను బానిసలుగా పట్టుకొని పోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు కూడా యూదుల విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక దుష్ట ప్రవర్తన వల్ల ప్రభువుకు వారు మరి సంతాపము లేదా దుఃఖాన్ని కలుగ చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా న్యాయాధిపతుల విషయంలోనూ జరిగింది. అట్లాగే ఈ రోజుల్లో కూడా జరుగుతుండవచ్చు. మనము జ్ఞానంలో మరి ఎంతో వృద్ధి చెందినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందుతున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఏ విషయంలోనూ కూడా కొదువలేని సమృద్ధితో మనము ఉంటున్నాం. బహుశా దానివల్ల గర్విష్ఠులం అవుతున్నామేమో, దానివల్ల మనము మరి చెప్పలేనటువంటి తెంపరితనాన్ని, అహంభావాన్ని కలిగిన వారుగా ఉంటూ దేవుని మార్గాన్ని విడిచిన వారుగా ఉంటున్నామేమో. తిరిగి మనల్ని తన మార్గంలోనికి రప్పించుకోవడానికి తండ్రి పడుతున్నటువంటి ప్రయాసలో ఒక భాగమేమో ఇది కావచ్చేమో. కానీ మనం గమనించుకుంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒకే రీతిగా మనము ఆలోచించడానికి వీల్లేదు.
ఎప్పుడు మనం తప్పు చేశాం కాబట్టి మనల్ని శిక్షిస్తున్నాడు, కాబట్టి మనల్ని మార్మన్స్ వైపు తిప్పుతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాం, మళ్ళీ తప్పిపోతున్నాం. వీటన్నిటికీ కూడా మనము పాత నిబంధనలో ఎక్కువ భాగాన్ని మనం గమనిస్తున్నాం. కానీ నిజానికి దేవునికి ఎప్పుడో తెలుసు మన యొక్క ప్రవర్తన ఏంటో, మన పరిస్థితి ఏంటో. మరి నోవాహు కాలంలో జలప్రలయం విషయంలో మరి గొప్ప దీవెనకరమైనటువంటి మాట ఆయన తన విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, మరి ఆదికాండము 8వ అధ్యాయము మరి 21వ వచనంలో చూస్తే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం తప్పు చేస్తామని, మనం తప్పు చూడమని, మనం బలహీనులమని, మనము అనేక రీతులుగా ప్రభువును మరి బాధపెడుతూ ఉంటామని తండ్రి అయిన దేవునికి తెలియదా? పిల్లల గురించి తెలియని తండ్రి ఎవరుంటారండి ఈ రోజుల్లో? మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యమే తెలిసినటువంటి వాడే ఆయన. కాబట్టి ఆ పాత నిబంధనలో మరి తన ప్రజలను తిరుగుబాటు ధోరణి నుంచి తిరిగి రప్పించడానికి, తన వైపు మళ్లించుకోవటానికి అనేక రీతులుగా ఆయన ప్రయాసపడటాన్ని మనము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, వారు మరి బానిసత్వపు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారు పెట్టుకున్నటువంటి మొరలు, వారు కాచినటువంటి కన్నీరు చూసినటువంటి దేవుడు మరి వారిని మోషే ద్వారా మరి నిర్గమము చేయించి, అంటే ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే మరి నిర్గమకాండములో మనం చూస్తాము. అంతకంటే ముందు ఏమిటంటే ఒక మాట మీరు వాక్యంలో గమనించినట్లయితే, ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళటానికి దాదాపుగా 11 రోజుల ప్రయాణం. అట్టి 11 రోజుల మంచి చక్కటి దగ్గర దారిని వదిలిపెట్టి నిర్గమకాండము 13వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, దూర ప్రాంతం నుంచి అటు తిప్పి ఇటు తిప్పి దాదాపుగా 40 సంవత్సరముల ప్రయాణము జరిగించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకని అంటాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఒక మాట గమనించాలి. ఎందుకు అనేటువంటి మాటకు దేవుడు అక్కడే ఒక చిన్న సమాధానాన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. నిర్గమకాండంలో మరి 13వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మీరు చూసినట్లయితే ఒక మాట అక్కడ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని, ఎందుకంటే మన మీద మనము ప్రవర్తించే తీరు మీద అప్పటి నుంచి కూడా దేవునికి అనుమానమే. ఎందుకంటే మనం బలహీనులము, ఏ చిన్నపాటి శ్రమ వచ్చినా తిరిగి ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం అనేటువంటి విషయంలో బలపడి ముందుకు వేయటం కంటే కూడా బలహీనపడి వెనకడుగు వేయటానికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము అనేది దేవునికి తెలుసు. అందుకనే యుద్ధము చూచి రాబోయే రోజుల్లో తిరిగి ఎందుకు వచ్చిన తిప్పులు మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోదామని అనుకుంటారేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. సమీపమైనటువంటి మార్గంలో ఆయన వారిని నడిపింపలేదు. దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ 40 సంవత్సరాల కాలంలో ఆయన చక్కటి ప్రయాణాన్ని, చక్కటి అనుభవాలను వారికి ఇచ్చి వారి విశ్వాసాన్ని బలపరుస్తూ, వారిలో విధేయతను పెంచుతూ, వారిలో క్రమశిక్షణను పెంచుతూ ముందుకు నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చక్కటి మాట, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే, ఒకవేళ నువ్వు ఏ తప్పిదము చేయకుండా కూడా ఈ శ్రమలు నీకు వస్తూ ఉంటే, ఈ వైరస్ లాంటి తెగుళ్ళు ఈ లోకానికి వస్తూ ఉంటే ఏంటంటే, ఇంకొక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది 18వ వచనంలో కూడా మీరు చూస్తే, అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగో ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. తిరగా ఈ సమస్య అంతటి నుంచి, ఈ బానిసత్వ బ్రతుకు నుంచి వారికి బయటికి ఎలాగో వచ్చారంటే శాంతితోనూ సమాధానంతోనూ గొప్ప దీవెనతోనూ దేవుని యొక్క తోడుతోనూ వాళ్ళు వచ్చారు. అది ఒక పద్ధతి. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యుద్ధ సన్నద్ధులై. ఒకవేళ ఈ శ్రమలు నువ్వు ఇంకా యుద్ధ సన్నద్ధుడవు కాకపోవటం వల్ల నువ్వు ఫేస్ చేస్తున్నావేమో, దేవుడు ఏదైతే ఒక పరిస్థితిని యందు ఆశించి ఉన్నాడో ఆ లెవెల్కి నువ్వు రాకపోవటం వల్ల దేవుడు నిన్ను మెరుగు పెడుతూ ఉన్నాడేమో, ఆ విధంగా నిన్ను యుద్ధానికి సన్నద్ధం, రాబోయే రోజుల్లో
నీవు ఒక మంచి సైనికుడిగా ఆయన పక్షాన ఉండి యుద్ధం చేయవలసిన వారుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక మంచి సైనికుడిగా ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ను దీని ద్వారా నీకు ఇస్తూ ఉన్నాడేమో. నీవు యుద్ధ సన్నద్ధుడవు కాలేదు కనుక దీన్ని ఫేస్ చేయవలసి వస్తుందేమో అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, తప్పు చేసి పొందుకుంటున్నావా? ఒకవేళ ఏ తప్పు చేయకుండా కూడా నువ్వు పొందుకుంటే ఇది నువ్వు సరైన రీతిలో క్రమములో లేకపోవటం వల్ల, నువ్వు సరైన రీతిలో వాక్యాన్ని ఆధారం చేసుకొని నడుచుకోకపోవటం వల్ల, యుద్ధ సన్నద్ధుడవు కాకపోవటం వల్ల నువ్వు ఇది పొందుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇదొక్కటే కాదు, వీటి ద్వారా ఇంకా అనేకం ఉన్నాయి. యుద్ధ సన్నద్ధుడు కావాలి అంటే నువ్వు పరీక్షించబడాలి, పరిశీలించబడాలి. మంచి శిక్షణ, ట్రైనింగ్. శిక్ష కాదండి, దేవుడు పెట్టాలనుకున్నది శిక్ష కాదు, ఇది ఒక శిక్షణ. ఇట్స్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక మంచి సైనికుడు పొందవలసినటువంటి బెస్ట్ ట్రైనింగ్ అంతటిని కూడా నువ్వు పొందుకోవాలి. అలాగ పొందుకోవటానికి ఇటువంటి వాటిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడేమో నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా, నీ పాపము క్షమించబడుతూ ఉంది. నీ క్రమశిక్షణ నువ్వు అలవాటు చేసుకోవడం ద్వారా దేవుడు నిన్ను మహిమకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనించుకోండి, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇక కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావాన్ని బట్టి ప్రపంచంలో అందరూ కూడా ఆతాకుతలమైపోతూ ఉన్నాడు, కింద మీద పడిపోతూ ఉన్నారు. ఏమి చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అనేక దేశాల గురించి మనం వింటూ ఉన్నాం. అనేకులు ప్రభు వైపు మళ్ళటాన్ని, అనేకులు ఎక్కడి వాళ్ళు అక్కడే రోడ్ల మీద ఉండేవాళ్ళు రోడ్ల మీద, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో ఉండేవారు ఆ ప్రాంతాల్లో, ఇళ్లలో ఉండేవారు ఇళ్లలో మోకరించి ప్రార్థించటాన్ని, ప్రభుకు వారిని అప్పగించుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడా ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచాలని, అతి విశ్వాసంలో మనం ఎదగాలని ఇటు శ్రమల గుండా మనల్ని తీసుకువెళ్తూ ఉండవచ్చు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఐగుప్తు నుంచి నిర్గమం ఒక ప్రయాణము. ఈ ప్రయాణంలో వాళ్ళు 40 సంవత్సరాల అడవుల్లో తిండికి తిప్పలకు మరి అనేక రీతులుగా వారు పరీక్షించబడ్డారు, పరిశీలించబడ్డారు. మెరుగు వైపు మేలు వైపు వాళ్ళు రప్పించబడ్డారు. అలాగే వారు స్థిరపరచబడ్డారు, బలపరచబడ్డారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, గొప్పనైనటువంటి దీవెన మనకున్నది. ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మరి దేవుడు పాత నిబంధన అంతా చూస్తే కూడా ఆయన క్రమము కలిగినటువంటి దేవుడు, ఆయన ఉగ్రత చూపించేటువంటి వాడు, ఆయన దహించనేటువంటి వాడు అనేటువంటి మాటలు మనం వింటున్నాం. మరి అంతేనా? ఎప్పుడు కూడా తండ్రిగా ఆయన దహించజ్ఞ ఉన్నాడు. ఆయన కోపానికి, ఆయన యొక్క మరి క్రమశిక్షణకు మనం ఇబ్బంది పడవలసినదేనా? మరి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మధ్యవర్తిగా ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము గమనించినట్లయితే మరి మొదటి పేతురు విషయంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఫస్ట్ పీటర్స్ ఫస్ట్ చాప్టర్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఫస్ట్ పీటర్స్ ఫస్ట్ చాప్టర్ 5th verse to 8th verse వరకు మనం గమనించినట్లయితే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఇది కడవరి కాలం. ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. ఇవన్నీ కూడా సంపూర్ణంగా నాశనానికి గుర్తులు కాదండి. ఇవన్నీ కూడా సూచనలు. ఇక రాబోతున్నటువంటి కాలము ప్రభు రాకడ సమీపించి ఉన్నది అని చెప్పడానికి ఒక గుర్తుగా మాత్రమే ఇది ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ కడవరి కాలము మరి ఏ విధంగా అంటే బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే రక్షణలో ఉన్నాం, ఇంకా దాన్ని స్థిరపరచుకొని బలపరుచుకొని కొనసాగే దానికి వీలు కలుగునట్లుగా ఏం చేస్తున్నాడట దేవుడు అంటే మీరు గమనించినట్లయితే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచు. ఏ స్వాస్థ్యమో తర్వాత మాట్లాడుకుందాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనము దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉన్నాం. ఈ దేవుని శక్తి చేత కాపాడబడటానికి, ఆ దేవుని శక్తి మనకు ఉపయోగకరంగా మారటానికి మన విశ్వాసము అనేది ఉపయోగపడాలి. మన విశ్వాసము మొదటి మెట్టుగా ఉండాలి. మనము విశ్వాసముతో ప్రార్థించి ఆ దేవుని శక్తిని పొందుకోవాలి. అప్పుడు ఈ కరోనా వైరస్ లేదా COVID-19 ఆ యొక్క డిసీజ్ ఇవే కాదండి, అనేక తెగుళ్ళు, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు, అనేక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు విడుదల కలుగ చేస్తాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆనాడు ఇశ్రాయేలీయులు బానిసత్వం బ్రతుకుతూ మొరపెట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినాడో అలాగే ఇప్పుడు కూడా మన బాధల నుంచి, మన ఇరుకుల నుంచి, మన ఇబ్బందుల నుంచి కూడా దేవుడు మనల్ని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తి కూడా ఎప్పుడెప్పుడు పనిచేద్దామని సిద్ధంగా ఉన్నది. కానీ దానికి ఒక సపోర్ట్ ఏమిటంటే నీ విశ్వాసము.
వీటన్నిటిని కూడా ఇంకొక మాటతో ఇక్కడ ఇంకా దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఇందువలన మీరు మిక్కిలి నిజమే, పరలోకపు స్వాస్థ్యం మనకు దొరుకుతున్నటువంటి ఆనందం మనకు ఉంది, కానీ దాన్ని పొందుకోవటానికి నువ్వు ఏ విధమైన ప్రయాసపడుతూ ఉన్నావు, ఏ విధంగా ముందడుగులు వేస్తూ ఉన్నావు, అవి నిజంగా దేవునికి ఇష్టమైనటివేనా, లేదా వాటిని బట్టి దేవుడు సంతాపపడుతున్నాడా అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోలేని స్థితిలో ఉన్నావేమో. ఆ గమనించుకునేటువంటి స్థితికి నేను తీసుకురావటానికి ఏదో ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగాను, లేదా ఏదో మూర్ఖపు ఒక అలవాటుగాను నువ్వు చేస్తూ ఉంటే దాని నుంచి నేను బయటకు తీసుకొని వచ్చి ప్రతిదినము అలర్ట్గా, యాక్టివ్గా మరి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎదగటానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడేమో మీరు గమనించుకోవాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారట. కానీ అంటాడు ఇక్కడ నుంచి మీరు గమనిస్తే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. రాబోతున్నటువంటి ఆనందాన్ని మనం పోల్చుకున్నట్టయితే ఈ దుఃఖం పెద్దది కాదు, కానీ ఇక్కడ కూడా అది అవసరమును బట్టి అనేటువంటి మాట మీరు గమనించుకోవాలి. ఇది అవసరం మనకి, మన జీవితాల్లో క్రమశిక్షణలను తిరిగి రాబట్టబడటానికి, దేవుని దృష్టిలో దోషమైనటువంటి మనము తిరిగి క్షమాపణ పొందుకొని ప్రభు సన్నిధిని అనుభవించే గొప్ప కృపగలిగినటువంటి బిడ్డలుగా మార్చబడటానికి, దేవుని అనుసరించే ఒక మంచి సైనికులుగా మనం ఉండటానికి ఇవి అవసరం. ఈ అవసరంను బట్టే ఒక విధమైనటువంటి శ్రమ కాదండి, నానా విధములైన శోధనలు, శ్రమల చేత మనం ఇబ్బందిపరచబడుతూ ఉన్నాం. ఈ నానా విధమైనటువంటి శోధనలు, శ్రమలు ఎందుకు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయంటే దేవుని శక్తి చేత మన విశ్వాసము మనకు కాపుదలగా నిలబడుతూ ఉన్నది. నీవెంత విశ్వాసముతో ప్రార్థన చేస్తే అంతగా దేవుని శక్తి నీకు తోడయ్యండి నిన్ను బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నది. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలం అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అనే మాట మీరు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది, అంత దుఃఖమే, అంత వేదనే, అంతా కూడా ఒక రకమైనటువంటి బలహీనత, ఏమి చేయాలో తోచినటువంటి పరిస్థితి. దానికి సరైనటువంటి మందు లేదు, వేసినటువంటి మందుల ప్రభావం వల్ల కొంతమేర ఉపయోగం ఉన్నదే అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. ఏ విధంగా నడుచుకుంటే అది మనల్ని తాకదో దాన్ని తెలుసుకొని ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మనల్ని మనం ఇళ్లలో ఉంచుకొని భద్రతలో ఉంచుకుంటూ ఉన్నాం. మనం ఈ విధంగా చేయటం వల్ల మనము కొంతమేర దాని యొక్క ప్రభావం నుంచి బయటపడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా అది స్ప్రెడ్ అవుతూ ఉన్నది, ఇంకా ప్రజలు అనేక మంది చనిపోవటం, అనేక దేశాల్లో ఆ దుఃఖం ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసము దేవుని శక్తిని మోటివేట్ చేయాలి. దేవుడు ఎంతో శక్తిమంతుడు, అది మనకు ఉపయోగకరంగా మార్చబడటానికి ఒక గిఫ్ట్ మనం కొని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఉపయోగం లేదండి. అది ఎవరికి ఇవ్వాలో, అది ఏ సమయంలో ఇవ్వాలో అది ఇచ్చేసినప్పుడే అది దానికి ఉపయోగం, తీసుకున్న వారికి ఇచ్చినటువంటి మనకు ఒక సంతృప్తి. అలాగే దేవుని శక్తి చాలా గొప్పది, ఆయన నమ్ముకున్న బిడ్డలుగా అది శక్తి గొప్పదన్న విషయం మనం గ్రహిస్తున్నాం. కానీ దాన్ని తగిన సమయం ఎలా వాడుకోవాలో తెలియనటువంటి ఒక బలహీనతలో మనం ఉంటూ ఉన్నాం. ఇది ఒక మంచి సందర్భము మన విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి, మన విశ్వాసం పరీక్షించబడటానికి కూడా ఇది ఒక మంచి సందర్భం. ఫెయిత్ మస్ట్ బి టెస్టెడ్ అనేటువంటి మాట మనము గమనిస్తూ ఉంటాం కదా. విశ్వాసం పరీక్షించబడాలి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. ఎలా నానా విధములైనటువంటి శ్రమల చేత, నానా విధములైనటువంటి దుఃఖముల చేత, నానా విధములైనటువంటి వైరస్ల చేత, నానా విధములైనటువంటి తెగుళ్ల చేత మనం బాధించబడుతూ ఉన్నాం. ఇటుకల గురించి మీకు తెలుసు, బ్రిక్స్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసు కదా. మంచిగా ఆ మట్టిని తీసుకొని బాగా మెత్తగా నీళ్లు వేసి దాన్ని తొక్కి 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 మంచి ముద్దగా చేసి దాన్ని ఒక షేప్లో, ఒక రెక్టాంగిల్ షేప్లో దాన్ని పెడతారు. అక్కడితో ఇటుక వచ్చేసిందని అనుకోవటానికి వీలవుద్దా? లేదు. అది ఒకవేళ అలాగే బయట ఉంచితే వర్షానికి తడిసి తిరిగి మట్టిగా కరుగుతుంది, మట్టిగా మారిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇటుకల బొచ్చిలో దాన్ని బాగా మంటలో ఎర్రగా కాలుస్తారు. సో మట్టి ముద్దను కలిపేటప్పుడే ఎంతో శ్రమకు గురి అయినటువంటి ఆ మట్టి ఇటుకగా మార్చబడటానికి కాల్చబడుతుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత బాగా కాల్చబడితే అంత బలమైనటువంటి బ్రిక్ అది మారిపోతూ ఉంటుంది. అది ఎంతగా ఉపయోగకరంగా మారిపోతుందంటే అది విరగదు, ముక్కలు కాదు, ఎంతో గొప్పనటువంటి ఇల్లు కట్టడానికి, కట్టడాలు కట్టడానికి అదొక మూల స్తంభంగా ఉపయోగించబడుతూ ఉంటుంది. కాబట్టి మన విశ్వాసం కూడా ఆ విధంగా పరీక్షించబడాలనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవసరమును బట్టి ఇప్పుడున్నదేమో పరిస్థితి, అవసరత ఉన్నదేమో మనకు తెలియదు, నీకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. అలా తెలియకపోతే దేవుడు అలౌ చేయడండి. అనవసరంగా మనం కన్నీళ్లు పెట్టడం దేవునికి ఇష్టం లేదు. తన పిల్లలు దుఃఖ ముక్కులై ఉండటం దేవునికి ఇష్టం లేదు.
క్రమశిక్షణ తప్పినప్పుడు, అహంభావంతో నింపబడినప్పుడు, మన ధనాన్ని చూసి, మన జ్ఞానాన్ని చూసి మనం ఇంత అగ్రదేశంగా మారిపోయాం, అగ్రరాజ్యంగా మారిపోయాం, మనం ఇన్ని దేశాలలో గొప్పగా కీర్తించబడుతూ ఉన్నాం, ఇంతగా మన ప్రజలు విస్తరించిపోయారు అటువంటి ఒక అహంభావం లేదా ఒక మరి ఈగో ప్రాబ్లం లేదా ఇంకా ఏదైనా గర్వం అనేది వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలని ఏ విధంగా మరి శిక్షించైనా సరే తన వైపుకు మళ్లించుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ న్యాయాధిపతుల్లో మనం అది గమనించినాం, దావీదు విషయంలో కూడా అది చూసినాం. అలాగే మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి నువ్వే తప్పిదము చేయకపోయినా నిన్ను మరి గొప్ప శ్రమ గుండా తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఆయన నిన్ను గొప్పనటువంటి నీ బిడ్డ, దేవుని బిడ్డగా నిన్ను అంగీకరించినటువంటి తండ్రిగా ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూస్తే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెము కాలము మీకు డోంట్ వరీ, ఇది చాలా టెంపరీ, చాలా లిమిటెడ్ పీరియడ్. ఈ లిమిటెడ్ పీరియడ్లో ఉన్నటువంటి క్రైసిస్ అనేది విశ్వాసము చేత దేవుని శక్తిని పొందుకోవటం వల్ల మనము తొలగించుకోవచ్చు. ఇదొకటే మార్గము. లోకరీతిగా ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసము చేత దేవుని శక్తిని పొందుకోవటం ద్వారా, మరి మంచి ప్రార్థన బలాన్ని పొందుకోవటం ద్వారా, ద ప్రేయర్ పవర్ అనేది ఉపయోగించడం ద్వారా వీఆర్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ క్రైసిస్. ఈ క్రైసిస్, ఈ కరోనా వైరస్, ఇక కోవిడ్-19 అటువంటి ఒక డిసీజ్ సంపూర్ణంగా సమూలంగా ఈ భూమి మీద ఉండకుండా తీసివేయబడుతున్నది. ఈ తీసివేయబడటానికి నీవు నేను ఉపకరించేటువంటి మంచి ఆయుధాలుగా, పనిముట్లుగా దేవుని చేతిలో ఉంటున్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నశించిపో, ఎందుకంటే ఇవన్నీ చేస్తారంటే నశించిపోవు సువర్ణం 7వ వచనంలో అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. నువ్వు బంగారాన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కుంటున్నావు, తీసుకుని వెళ్ళి బీరువాలో పెడుతున్నావు. అది నువ్వు వాడినా వాడకపోయినా గాలిలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసుకొని అది పాడైపోతూ ఉన్నది, రంగు వెలిసిపోతూ ఉన్నది, మట్టి రంగులకు మారిపోతూ ఉన్నది. అతి బంగారాన్ని శుద్ధి చేయడానికి నువ్వు అప్పుడప్పుడు కెమికల్ దాంట్లో వాష్ చేయిస్తూ ఉంటావు. కుంకుడుకాయ రసంలో నానబెట్టి దాన్ని వాష్ చేస్తూ ఉంటావు, అనేక సర్ఫులతో మరి వాష్ చేస్తూ ఉంటావు. అలాగే దేవుడు నిన్ను కూడా వాష్ చేస్తూ ఉన్నాడు. నువ్వు బంగారం లాంటి వాడివే, నువ్వు బంగారం లాంటి విశ్వాసం కలిగినటువంటి వాడవే. నీ బంగారం లాంటి విశ్వాసము కూడా అప్పుడప్పుడు మసిబారుతుందేమో, అప్పుడప్పుడు బలహీనపడుతూ ఉందేమో. దానిని బట్టి దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. దాన్ని తిరిగి మెరుగుపెట్టి మేలిమి బంగారంగా మార్చబెట్టడానికి సహాయం చేస్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం. అగ్ని పరీక్ష వలన మీరు కంసాల విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ బంగారాన్ని ఆయన పుటం వేస్తాడట. ఎలాగ పుటం వేస్తాడు అంటే మరి తన యొక్క ప్రతిబింబము తేటగా ఒక అద్దంలో చూసుకున్నట్టుగా కనపడాలట ఆ యొక్క బంగారు రేకు మీద. అలా కనపడినప్పుడు ఇంప్యూరిటీస్ అన్ని తొలగిపోయినాయని చెప్పేసి ఆయన సంతృప్తి పడతాడు. ఆ విధంగా పుటము వేయబడుతున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం పుటము ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లం లేదంటే ఏదైనా మరి తప్పు చేసామేమో అందుకే శిక్ష వచ్చింది. డోంట్ గో ఇన్ టు ద డిప్రెషన్. ఆ డిప్రెషన్ అవసరం లేదు, ఆ బలహీనత అవసరం లేదు. అయ్యో ఏమో చేశాను శిక్ష ఏమీ అవసరం లేదు. కృపాకాలంలో ఉన్నాం, మనం సద్వినియోగం చేసుకోవాలి. కృపకు మించినటువంటి ఇంకొక బలమైనటువంటి ఆ దేవుని ఆధిక్యత కలిగిన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి అటు కృపను గ్రేస్ పీరియడ్, గ్రేస్లో ఉన్నాం, దేవుని కృపలో ఉన్నాం, అది మనం ఉపయోగించుకోవాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని మహాశక్తిని మనం తిరిగి పొందుకున్నట్లయితే క్రమంలోకి వచ్చినట్లయితే తిరిగి దేవుని ప్రేమను పొందుకొని దేవుని సహాయాన్ని మనం అందుకోగలుగుతాం. అందుకని సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అంటాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటాడు. అంటే ఈ బంగారం కంటే అమూల్యమైనదట మన విశ్వాసం. ఇక నా వరకు చెప్పాల్సి వస్తే ఇది అన్నిటికంటే కూడా మన విశ్వాసము అన్నిటికంటే కూడా గొప్పనైనటువంటి దే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బంగారం కంచెను అంతకంటే విలువైనదిగా మన విశ్వాసము మరి చెప్పబడుతున్నది కదా. మరి అతి అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో మీరు చూస్తున్నారు, ర్యాపిడ్ కిట్ వచ్చింది, దాన్ని ఇమ్మీడియట్గా మరి అది పాజిటివా నెగటివా అని చెప్తుంది. రిజల్ట్స్ అనేటివి చాలా తొందరగా వస్తూ ఉన్నాయి. మనకైతే ఆ ర్యాపిడ్ కిట్ లేకపోవచ్చేమో, కానీ మన విశ్వాసము పరీక్షకు నిలబడినదే. మీరు గమనించంటే ఈ పరీక్ష, ఈ టెస్ట్ పీరియడ్లో మనం ఉన్నాం. వీఆర్ గోయింగ్ త్రూ దట్ టెస్ట్ పీరియడ్. ఆ టెస్ట్ పీరియడ్ నుంచి మనము నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నట్లయితే, అనుభవించవలసినవి అనుభవించినట్లయితే, వాటి ద్వారా పొందుకోవాల్సినవి పొందుకున్నట్లయితే
తిరిగి చివరికి మనం పొందుకునేటువంటి గొప్ప ఆధిక్యత అనేది ఒకటి ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, పరీక్షకు నిలిచినది నిలబడాలా, స్టిఫ్గా నిలబడాలి. ఒక సోల్జర్స్ ఎలా నిలబడతారో అలాగా అటెన్షన్లో స్టిఫ్గా నిలబడగలగాల. తూగినట్టుగా, ఊగినట్టుగా, పడిపోయినట్టుగా ఉండకూడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా స్థిరంగా, నిలకడగా, అభివృద్ధికరంగా ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసము పరీక్షకు నిలిచినది అయి, ఈ పరీక్ష సమయంలో చివరిగా దేవుడు మరి చూస్తాడేమో, నిలిచినామా లేదా, పడిపోయినామా, బలహీనపడ్డామా, ఎందుకు వచ్చింది సమస్య, ఎందుకు ఇలా ఉంది, ఏం చేసాం, ఏం చుట్టుకున్నది మనకి ఉసురు అనేటువంటి మాటల ద్వారా బలహీనపరుచుకుంటున్నామా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన విశ్వాసము పరీక్షకు నిలిచినదే అయి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గాలి తుఫాన్లు ఎన్ని వచ్చినా మనం నిలకడగా విశ్వాసంలో స్థిరంగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ చూస్తే అలా నిలిచినప్పుడు, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిలిచిన వెంటనే వచ్చేటువంటి బెనిఫిట్స్, నిలిచిన వెంటనే వచ్చేటువంటి ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. అయితే చివరగా యేసుక్రీస్తు రాకడ సమయంలో మనం ఈ నిలిచిన దాని వల్ల పొందుకునేటువంటి బెనిఫిట్స్, ఆశీర్వాదాలు ఇంకా అనేకం ఉంటాయి. ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుందట అండి, మన విశ్వాసము స్థిరంగా ఉన్నప్పుడు, మన విశ్వాసము నిలకడగా ఉన్నప్పుడు, మన విశ్వాసము ఇలాంటి కరోనా వైరస్ లాంటి అనేక తెగుళ్ళ ద్వారా పరిశీలించబడినప్పుడు, దానికి సంబంధించి నిలకడగా నిలిచినదైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఏం కలుగుతుందట అంటే, మొట్టమొదటిది మీకు మెప్పును అంటాడు. నిజంగానే మనకు మెప్పు కావాలి. మన భుజాలను తట్టి శభాష్ అన్నటువంటి మాట దేవుని నోటి నుంచి రావాలి. ఏంటి ఇలా చేశారు అన్నటువంటి మాట మనకొద్దు. శభాష్ అన్నటువంటి మాట మనం దేవుని యొద్ద నుంచి కోరుకోవాలి. అటువంటి మెప్పు కావాలి మనకి. ఆ మెప్పు ద్వారా మనం ఇంకేం పొందుకుంటామంటే, దేవుని మహిమను పొందుకుంటాం, పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. మరి మొట్టమొదటి మనం చూస్తూ ఉన్నాం, పరలోకమందు ఆ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నదని 5వ వచనం చివరిలో మనం ఇదేనండి. చివరి వరకు, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. శ్రమలో కూడా ఆనందాన్ని వెతుక్కున్నవాడు ధన్యుడు. శ్రమ సహించిన వాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై ప్రభు యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ ముందుకు కొనసాగినటువంటి మంచి సైనికుడు ధన్యుడు. అటువంటి ధన్యత కలిగినటువంటి బిడ్డలుగా మనం దేవుని మెప్పును పొందుకుంటామట, మహిమను పొందుకుంటామట, ఘనతయు కలుగుటకు కారణమగును. మనం ఆ విధంగా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో మనం విశ్వాసము ద్వారా దేవుని శక్తిని పొందుకుంటూ, మనం బలపడుతూ, ఇతరులను బలపరుస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చివర రాకడ సమయంలో ప్రభు ద్వారా, యేసయ్య ద్వారా మనము మరి మంచి మెప్పును పొందుకుంటాం, మహిమను పొందుకుంటాం, ఘనతను పొందుకుంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయతో మీరు ఈ విషయాలను గ్రహించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. దిగులు పడకండి. ఏ విధమైనటువంటి డిప్రెషన్ అవసరం లేదు, ఏ విధమైనటువంటి బలహీనత అవసరం లేదు, ఎందుకు మాకు వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి వేదన అవసరం లేదు. మన విశ్వాసం పరీక్షించబడుతున్నది, మన విశ్వాసం పరీక్షకు నిలిచినది అలాగ నిలిచినది అయి ఉండటం వల్ల మనం గొప్ప దీవెన పొందుకుంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చోటుకు మించి ఎక్కడన్నా అవే మాటలు రాయబడితే నేను అనుకుంటాను ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకే దేవుడు మళ్ళీ మళ్ళీ రాయించినాడు పరిశుద్ధాత్ముడు ద్వారా, మనం వాటిని ఇంకా ఎక్కువగా గ్రహించాలి అనేటువంటిది నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఇవే మాటలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల వరకు, హెబ్రీస్ 12th చాప్టర్ 7 to 13th వర్సెస్ వరకు ఇవే మాటలు ఉన్నాయి. అట్లాగే జకర్యాలో కూడా 13th చాప్టర్ 7 to 9 వర్సెస్లో ఇవే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 చోట్ల 3 సందర్భాల్లో మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనం తప్పు చేశామేమో, మనల్ని క్రమం తప్పేమేమో, మనల్ని క్రమశిక్షణలోకి రావడానికి దేవుడు ఈ బెత్తం ఉపయోగిస్తున్నాడేమో, మేబీ అది రైట్ కావచ్చు. కానీ కృపాకాలంలో ఉన్నాం. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా నీ విశ్వాసం పరీక్షించబడాలి. కాబట్టి నువ్వు నానా విధమైనటువంటి శోధనలు గుండా అవసరాన్ని బట్టి నీవు తీసుకుపోబడుతూ ఉంటావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప బాధ్యత. చివరికి పుటము వేయబడినటువంటి మేలు బంగారంగా మార్చబడి విశ్వాసంలో ఎదిగి మంచి సైనిక తత్వంలో ఎదిగి మనం బయటకు వస్తాము. ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడవలసిన భయం లేదు, ఇబ్బంది రాదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, కాబట్టి మీరు వీటిని గ్రహించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ సందర్భముగా ఎంతో శ్రమకు ఓర్చి మన కోసం సహాయకారులుగా నిలబడుతున్నటువంటి పోలీసు వ్యవస్థను మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అలాగే హెల్త్ వర్కర్స్ని, హెల్త్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనమందరము కూడా మన విశ్వాసము ద్వారా దేవుని శక్తిని పుంజుకొని వీరందరి కొరకే కాదు, యావత్ ప్రపంచము కొరకు, అమెరికా కొరకు, ఆస్ట్రేలియా కొరకు, బ్రెజిల్ కొరకు, బ్రిటన్ కొరకు, అనేకమైనటువంటి దేశాల కొరకు, ఏ ఒక్క దేశాన్ని వదిలిపెట్టకుండా యావత్ ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉన్నాం. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద వరల్డ్. ప్రపంచం అంతటికీ కూడా దేవుని శక్తి అవసరమై ఉన్నది. దేవుని శక్తి ప్రపంచం అంతటికీ అందుబాటులోనికి రావటానికి నీ విశ్వాసమే కారణం. నీ విశ్వాసమే ఒక మార్గం. నీవు విశ్వాసము చేత ప్రార్థించినప్పుడు దేవుని శక్తి దిగి రావటం, దేవుని శక్తి అనేక రీతులుగా తన మహిమను కనపరచడం, మనం నిలకడగా నిలబడ్డ వారమైతే చివరిలో కూడా మనం ఆ మహిమను, ఘనతను, మెప్పును పొందుకునే వారంగా ఉండటానికి మనల్ని సిద్ధపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం సాధారణంగా మానవ స్వభావం కలిగినటువంటి వారమే. ఏలియా మానవ స్వభావం కలిగినటువంటి మామూలు వాడే. అయినప్పటికీ ఆయన ప్రార్థించగా అగ్ని దిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన బిడ్డ లేపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను సాధారణమైనటువంటి వారమే. నేను ప్రార్థన చేస్తే జరిగింది, వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగింది. ఈ రోజుల్లో మనకి ఇంకా మరి లాక్డౌన్ వల్ల అనేకమైనటువంటి చర్చెస్ కూడా, మరి పెద్ద చర్చెస్ కూడా మరి రన్ అవ్వట్లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మరి మేము ప్రార్థన చేస్తే ఆగిపోయింది, మేము ప్రార్థన చేస్తే అది జరిగింది, ఇది జరిగింది అనేటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉండవలసి వచ్చేది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు, మీరు, మేము అందరము కూడా సామాన్యమైనటువంటి వారమే. కానీ సామాన్యమైనటువంటి మన నుంచి అసామాన్యమైనటువంటి దేవుని శక్తి రావాలి. దానికి నీ యొక్క విశ్వాసము తోడు కావాలి. నీ విశ్వాసము ద్వారా నువ్వు ప్రార్థించినట్లయితే ఈ క్రైసిస్ నుంచి మనం అతి త్వరగా బయటపడగలుగుతాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా విశ్వాసం పుటం వేయబడుతున్నదేమో, నిలకడగా ఉండటానికి అయ్యా, నిరుత్సాహంతో ఉండకుండా అద్భుతమైన నీ బలంతో నింపబడటానికి మాకు సహాయం చేయనాయనా. ఇదిగో తండ్రి, అనేక చోట్ల మరి ఈ విధమైనటువంటి క్రైసిస్ ద్వారా ప్రాణ నష్టం జరుగుతుంది అయ్యా. అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు అయ్యా. అమెరికా దేశంలో అనేక మంది చనిపోవటం గురించి మేము వింటూ ఉన్నాం. ఆస్ట్రేలియా, ఇతరత్ర మరి ప్రాంతాలు, ఇటలీ ప్రాంతం నాయన, బ్రిటన్ ప్రాంతం నాయన మొరపెట్టుకుంటున్నాం నాయన. నా ప్రభువా, ఆనాడు దావీదు సమయంలో, దావీదు పీరియడ్లో నీవు ఆ యొక్క జనములను నాశనం చేయ దూతను ఆపివేసినట్టుగా అంతే చాలును అని చెప్పి ఆ దూత హస్తాన్ని దించివేయమని వేడుకుంటున్నా. ఇక నాశనము జరగకుండా, ఇక చావులు జరగకుండా, ఇక అద్భుతమైన రీతిని నీ విశ్వాసంలో మేము ఎదిగి అయ్యా అతి విశ్వాస వీరులుగా మేము మారగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. అయ్యా, అతి విశ్వాస ప్రార్థన ద్వారా నిలకడగా మేము ఈ శ్రమలను అనుభవించడానికి నేర్చుకునేలా సహాయం చేయండి. వీటి నుంచి బయటపడడానికి సహాయం చేయి. నీ విశ్వాసమే దిక్కు అయ్యా. నీ విశ్వాసం లేకుండా మేమేమి చేయలేము. మట్టివారమే కానీ నీవు మాతో కూడా ఉండే నీ విశ్వాసాన్ని మాకు నేర్పించడం ద్వారా విశ్వాస వీరులుగా అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలిగే బిడ్డలుగా మేము మార్చబడుతూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు అయ్యా. కరుణించండి, కాపాడండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ భూమి మీద ఈ కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావం ఇక పూర్తిగా జీరో అగులాగున సహాయం చేయమని వేడుకుంటున్నా. ఇక మరణం అనేది సంభవించకుండా నీ బిడ్డలకు నీవే కాపుకాయమని వేడుకుంటున్నాను అయ్యా. ఇది ఒక పరీక్ష సమయం, మేము నిలకడగా నిలబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. డాక్టర్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, సైంటిస్టులను మీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రభుత్వాలను, ప్రెసిడెంట్స్ను నాయన, ప్రైమ్ మినిస్టర్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, ముఖ్యమంత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తగినటువంటి నిర్ణయాలతో, తగినటువంటి ప్రజాక్షేమం వైపు వారు అడుగులు వేయగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మంచి మందులు నాయన, మా ప్రభు వ్యాక్సిన్సే కాకుండా అయ్యా జబ్బు తగ్గిపోయేటువంటి మందులు కూడా త్వరగా కనుక్కునేటువంటి జ్ఞానం మా సైంటిస్టులకి ఇమ్మని వేడుకుంటున్నాను. అలాగే నాయన, ప్రయాసపడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థను మీరు బలపరచండి, క్షేమం దయచేయండి ప్రభా. అయ్యా, అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నారు, శానిటేషన్ వర్కర్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అట్లాగే నాయన, నాతో ఇంకా అనేకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈవెన్ నాయన లాక్డౌన్ పీరియడ్లో సమయమును పాటిస్తూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నటువంటి జనాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి.
అతి త్వరలోనే మేము ఈ యొక్క కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకొని మళ్ళీ సంఘాలుగా కూడుకొని నేను మహిమకరంగా స్తుతించి ఆరాధించగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా, నీవు దహించగినటువంటి దేవుడవు, కరుణగల దేవుడవు, రాజువు, రక్షకుడవు నాయన. మొరపెట్టుకుంటున్నా, నిజముగా మొరపెట్టుకునే వారి మొరలు వింటున్నటువంటి దేవుడవు తండ్రి. అల్పులమ అయోగ్యులమే కానీ అయ్యా నిష్ప్రయోజకలమైన దాసులము తండ్రి. చేయవలసినవే చేయలేనటువంటి బలహీనతలతో ఉన్నటువంటి వారము నాయన. మమ్మల్ని అనుగ్రహించి చేయగలటకు కావాల్సిన సామర్థ్యమును, అట్టి విశ్వాసమును, అట్టి ప్రార్థనా బలమును నాకును మాకును అందరికీ ఇచ్చి అయ్యా అట్టి ప్రార్థనా ఫలము ద్వారా మేము గొప్ప రిలీఫ్ను, విడుదలను పొందుకునేలా సహాయం చేయండి. అలాగే నాయన రోజువారీ కార్మికులను బట్టి వందనాలు. డైలీ వేజెస్కి పనిచేస్తున్నటువంటి వారు కార్మికులు, కర్షకులను బట్టి మేము మొరపెట్టుకుంటున్నాం నాయన. వారికి కూడా క్షేమం దాచి, వారికి కూడా అవసరాలు తీర్చమతండి. తినడానికి తిండి, ఉండటానికి స్థలమును, తాగటానికి నీటిని ఇచ్చి మహిమ పొందమని వేడుకుంటున్నాను. నీ అద్భుత దీవెన ఆశీర్వాదములను మాకును వారికి ఇచ్చి ఘనత, మహిమ, ప్రభావములు నీవే పొందుకొనుమని తిరిగి మరొక తరుణము ద్వారా నేను మహిమపరచటకు సహాయం చేయమని లైవ్లో వాచ్ చేసినటువంటి వారిని, తర్వాత వాచ్ చేయబోతున్నటువంటి వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావములను నీవే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అండ్ ఆల్. మళ్ళీ ఒకసారి చూడండి, సంఘంలో పాస్టర్ గారు ఉన్నారు, సంఘం అంతా కూడా ఖాళీగా ఉంది. మరి అనేకమైనటువంటి రీతిలుగా దేవుడు మనల్ని ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, లాక్డౌన్ పీరియడ్లో ఎవరు కూడా బయటికి రాకండి. మీరు ఇళ్లలోనే ఉండండి, ఇంట్లో ఉండి మరి చక్కగా కొద్ది సమయాన్ని బైబిల్ చదవటానికి, మరి ప్రత్యేకంగా ప్రార్థించుకోవడానికి ఉపయోగించుకోండి. మీ విశ్వాసం ద్వారా గొప్పనైన దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మాస్క్ను ధరించడానికి ప్రయత్నం చేయండి. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా వితౌట్ మాస్క్ అనేది ఉండకుండా ఖచ్చితంగా ఇటువంటి నోస్ మాస్క్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మరి చక్కగా ఈ విధంగా అడ్డు పెట్టుకొని తుమ్మటానికి, దగ్గటానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మరి హ్యాండ్స్ వాష్ చేసుకోనండి. మళ్ళీ శానిటైజర్స్ కూడా యూజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీరు క్షేమంగా ఉండటానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు అనేక మందికి ఉపయోగపడుతూ ఉన్నారు. తెలియకుండానే ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా మీరు అనేకులకు ఉపయోగపడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ యొక్క క్రైసిస్ నుంచి బయటపడే వరకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిద్దాం. మరి ప్రత్యేకంగా క్రైస్తవ సమాజంగా మనము బాధ్యత తీసుకుందాం. మరెక్కువగా విశ్వాసంలో నిలకడగా ఉంటూ ప్రార్థించి ప్రభు ద్వారా అనేక మేలులు పొందుకుందాం. దానితో మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.